జైనద్ మండలంలోని రైతులు కాంగ్రెస్ శ్రేణులు రైతు భరోసా సంబరాలు జరుపుకున్నారు. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి నినాదాలతో హోరెత్తిచ్చారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేసి రైతులకు భరోసా కల్పించిందని నేతలందరూ అన్నారు. ముఖ్య నేతల ఫ్లెక్సీలను పాలాభిషేకం చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు మావల మండలంలోనూ రైతులు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేపట్టారు. రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు. ఇలా రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రజా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కోట్లు రోజుకు 1000 కోట్లతోని 9 రోజులు ప్రతి రైతు ఖాతాల ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల ఖాతాల పైసలు పడ్డాయి. ఫస్ట్ సురు చేసిన రోజే వర్షం పడ్డది అంటే రైతుల కొరకు. మరి ఇయ్యాల కూడా రైతు పండుగ వర్షం పడ్డది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రకృతి ఎంబడి ఉంటుంది, రైతులు ఎంబడి ఉంటుంది. రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు ఫర్టిలైజర్ కానీ, ఏదైనా కానీ రైతులతోనే పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. రైతు అన్నలకు సుఖం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ జన్మకాలం ఉండాలని రైతులు కూడా కోరుకుంటున్నారు. వర్ణుడు సహకరిస్తున్నారు, ప్రకృతి సహకరిస్తున్నది. ప్రాజెక్టులు సగం అయితే నిండినాయి. రైతు అన్నల దారనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఇవాళ జైన